ఏమక్క బాగున్నారా? వెనకలమ్మ మా అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగున్నారా తల్లి? ఎంత చిక్కగా నవ్వుతున్నారు చూడు మా అక్కగారు. ఈరోజు నేను ఒక్కటే మా అక్క చెల్లెమ్మలందరితో కూడా కలిసి చర్చిద్దామని వచ్చిన. మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన ఒక శాసనసభ్యునిగా మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలనుకునేటువంటి ఒక బాధ్యత కలిగిన మీ పెద్ద కొడుకుగా నేను ఈరోజు మీ ముందరికి వచ్చిన. ఎన్నో కష్టాల కోర్చి, ఎన్నో నష్టాల కోర్చి ఈ రాష్ట్రము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముతా ఉన్నారు, అప్పులు చేస్తా ఉన్నారు, ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర సంపదను దాదాపు 3,20,000 కోట్ల రూపాయలను మీ ఖాతాల్లోకి వేసినారు. అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, చేదోడు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం అయితేనేమి, సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, కేవలము మా అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలా, ఆర్థికంగా వారిని బలోపేతం చేసి ఆ కుటుంబాలను ముందుకు నడిపించాలనే ఒక లక్ష్యంతో తన గురించి ఆలోచన చేసుకోలే, తన కుటుంబం గురించి ఆలోచన చేసుకోలే, తన భవిష్యత్తు గురించి, తన పదవుల గురించి ఆలోచన చేసుకోలే. గతంలో ఇక్కడ ఎవరైతే పరిపాలన చేసినారో చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ కూడా ఆయన పేదల పక్షాన నిలవలే, ఎన్నడూ కూడా ఆయన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రయత్నం చేయలే, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ప్రయత్నం చేయలే, అమ్మఒడి లాంటి పథకాలు తెచ్చి పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేయలే, ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయలే, ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయలే, ఇళ్ల నిర్మాణం కూడా తూతూ మంత్రంగా రాష్ట్రం అంతా కలిపి 2 లక్షల ఇళ్లు కూడా కట్టలే. జగనన్న 30 లక్షల మంది మహిళలకు, అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, పట్టావగా ఆస్తిగా ఇచ్చారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నానక్క, పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినాక మీ అన్న గాని మీ నాయన గాని మళ్ళీ పిలిచి అమ్మాయి ఇదిగో నీకు ఆస్తిని ఇస్తానని ఇచ్చినాడా? ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? జరుగుతా ఉందని అడుగుతా ఉన్నా. కానీ ఒక అన్నల, మీ బిడ్డల, మా అక్క చెల్లెమ్మ బాగుండాలని ఇళ్ల పట్టాలు ఇచ్చినారు, లక్షల విలువైనటువంటి ఆస్తులు ఇచ్చారు 30 లక్షల మంది మహిళలకు, దాదాపు 22 లక్షల మందికి ఇల్లు కట్టిస్తా ఉన్నారు, ఇళ్లను శాంక్షన్ చేశారు, వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి. మీ పిల్లల చదువులకు తన భుజాన బాధ్యత వేసుకుని అమ్మఒడిని సంవత్సరానికి 15,000 ఇస్తా ఉన్నారు. 43 లక్షల మంది తల్లులు ఈరోజు సంతోషంగా పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు ఇస్తా ఉన్నారు. చేయూత ద్వారా 45 సంవత్సరాలు దాటిన అక్కకు 75,000 రూపాయలు ఇస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిమ్మన్నారు 45,000 దాటితే డబ్బులు ఇమ్మని అనేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు కూడా ఒక అక్క ఉంటే ఆ అక్క 18 ఏళ్లకు పెళ్ళయి బిడ్డలను కని మోసి వాళ్ళని పెంచి భర్తను చూసుకొని అత్తమామలను చూసుకొని పనులకు పోయి మోచేతులు మోకాళ్ళు వంగి పనులు చేయలేని పరిస్థితిలో 45 సంవత్సరాలు వస్తే ఆ అక్క పైన మీరు సానుభూతి చూపరా అని, ఆ అక్క పైన సానుభూతి చూపుతూనే వారు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనేసి వారు ఒక అంగడి పెట్టుకోనో, లేదంటే కిరాణా కొట్టు పెట్టుకోనో, లేదంటే టైలర్ షాప్ పెట్టుకోనో బతకాలనేసి 75,000 ఇస్తా ఉన్నారు. సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తా ఉన్నారు. మీ పిల్లల్ని తన మేనకోడలుగా, తన మేనల్లుగా భావించి అమ్మఒడి ఇస్తా ఉన్నారు. 10వ తరగతి దాటితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నాడు, MBA చదివిస్తా ఉన్నాడు, మెడిసిన్ చదివిస్తా ఉన్నారు, విదేశీ విద్యను అందజేస్తా ఉన్నారు, అన్ని రకాలుగా మీకు అండగా ఉన్నారు. అటువంటి మీ అన్నను, మీ జగనన్నను, మీ బిడ్డను, మీ తమ్ముణ్ణి ఈరోజు తులనాడుతా ఉన్నారు, అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు అని, డబ్బు దుబారా చేస్తా ఉన్నాడని, ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తా ఉన్నాడు, ఎవడబ్బ సొమ్మని మాట్లాడుతూ ఉన్నాడు ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని అడుగుతా ఉన్న సభాముఖంగా, చంద్రబాబు ఎవడబ్బ సొమ్మని నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ఇది ప్రజల డబ్బు, ప్రజలకే పంచి పెడతా ఉన్నాడు, మా అక్క చెల్లెమ్మలకు పంచి పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వారి హక్కు, పేదవాడికి అన్నం పెట్టడానికే ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు పనిచేయాలా, పెద్దల నుంచి పన్నులు వసూలు చేయాలా, పేదవాడికి అది సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టాలనేది ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా హక్కు అని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ వస్తా ఉన్నారు, పాదయాత్ర అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, సెల్ఫీలు తీసుకొని ఆయన ఒక జోకర్లా తిరుగుతా ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వచ్చాడు ఈరోజు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాదని. ఆయన చెప్తా ఉన్నాడు, తామున్న సమయంలో
ఇంటింటికి ఉద్యోగం ఇచ్చామని. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని యువకులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామనేసి మహిళల్ని మోసం చేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేశారు. బంగారు రుణాలు మాఫీ చేస్తామని అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు. మోసం చేయడమే మీ జెండా, మోసం చేయడమే మీ ఎజెండా. మోసగాళ్ల ముఠాయి, దొంగల ముఠాయి తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా నేను విమర్శ చేస్తా ఉన్నా. దమ్ముంటే మీరు కాదని నిరూపించుకోండి. ఈ రోజు ఇక్కడ ఈ సభాస్థలి ఇక్కడ ఎందుకు ఎంచుకున్నామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇది 28 ఎకరాల స్థలం. జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ, అండర్వేర్లు బనీళ్లు కుట్టేటువంటి కంపెనీ. ఆ సంస్థకి 20 మంది లైసెన్సీలు ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ స్థలం విలువ ఎకరం 5 కోట్లు అయితే కేవలం ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు. కానీ ఆ పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ. చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, లోకేష్ బినామీ సంస్థ. 140 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన 2016లో పరిశ్రమల మంత్రిగా ఉండి ఈ భూమిని ఇచ్చినాడు. తన బినామీ సంస్థకి ఇచ్చుకున్నాడు. తానే ఈ భూమిని లాక్కున్నాడు. మరి ఈ భూమిలో 2018 కల్లా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానన్నాడు. కానీ నిర్మాణం చేయలే. 2018 లోపల నిర్మాణం చేస్తామని ఆ సంస్థ ఇచ్చిన DPR లో ఇక్కడ తెలియజేయడం జరిగింది. లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017లో నవంబర్లో సివిల్ పనులు మొదలు పెడతామని, ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్లో పూర్తి చేస్తామని, 2018 అక్టోబర్లో 6,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు, ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి DPR. అయితే 2018లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు, పరారైందని. ఆ రోజు మంత్రి ఎవరు? నారా లోకేష్. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. జిల్లా మంత్రి ఎవరు? పరిటాల సునీత. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరందరూ ఉండగా కూడబలుకొని కొట్టేసిన ఈ భూమిలో జాకీ రాలే. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది, ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే, చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా. ఈ రోజు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టమంటా ఉన్నా. నీకు చిత్తశుద్ధి లేదా, నీకు చేత కాదా, ఈ భూమిని మాకు అప్పచెప్పు. మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, 6,000 మందికి ఉపాధిని ఇస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నాం. ఈ భూమిని అప్పచెప్పమని చెప్తా ఉన్నాం. ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే కాకుండా ఈ రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ రిజర్వాయర్ కానీ, తోపుతుర్తి రిజర్వాయర్ కానీ 100 కోట్ల విలువ చేసే ఆ రిజర్వాయర్ను ఉచితంగా చేసి రైతులకు కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము కడతామంటా ఉన్నాం, భూమిని అప్పచెప్పమంటా ఉన్నాం. లేదా నువ్వు కట్టు, రిజర్వాయర్ కట్టు, ఫ్యాక్టరీ కట్టు, ఉపాధి నువ్వు. అంతేగాని నీకున్నటువంటి పచ్చ మీడియాలో, నీకున్నటువంటి బాడుగ పత్రికల్లో, బాడుగ టీవీలలో నువ్వు అవాకులు చవాకులు పేల్తే చూస్తూ సహించబోమని తెలియజేస్తా ఉన్నాం. మా మహిళల్ని మోసం చేసినావు, మా రైతుల్ని మోసం చేసినావు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని 1,100 కోట్లతో టెండర్లు పిలుచుకొని దోపిడీకి పాల్పడినావు. ₹1 ప్రభుత్వం నుంచి తీసుకోకుండా కర్ణాటకలోని పెన్నా నది గుండా 40 కిలోమీటర్ల కాలువ తవ్వి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము అని సగర్వంగా మీ అందరి ఎమ్మెల్యేగా ఈరోజు ప్రకటిస్తా ఉన్నాం. 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము. భగవంతుడు కరుణించి వర్షాలు కూడా కురిపించినాడు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగినాయి. ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చినాం జగనన్న ఆశీర్వాదంతో. జగనన్న ఆశీర్వాదంతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. ఈరోజు 1,100 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసినాం. ఇంకా 5,000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నాం. ఎన్నికల లోపు కనీసం 6,000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తాం. అంతేకాకుండా మహిళా సహకార డైరీ నిర్మాణము పూర్తి అయిందని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. అక్కడ ఒక చిత్రపటం ఏర్పాటు చేశాం. మహిళా సహకార డైరీని ఎక్కడ నిర్మించామంటే ఆలమూరు జగనన్న కాలనీలో నిర్మించాం. ఇక్కడే భూమి అడిగాం. మా అక్క చెల్లెమ్మలకు ఈ జాకీ స్థలం ఎదురుగా భూమి ఇమ్మని అడిగాం. కానీ ఈ డైరీలకు ఇచ్చేటువంటి దానికి అనుకూలం కాదని మాట్లాడడంతో నేను జగనన్న కాలనీ ఆలమూరులో మా డబ్బులతో మేము భూమి కొన్నాం, 5 ఎకరాలు కొన్నాం, డైరీ నిర్మాణం పూర్తి చేసినాం. ఇప్పటికే దానికి సంబంధించిన స్టాఫ్ను అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. జగనన్న ఈ నెలాఖరు లోపల వచ్చి డైరీని కూడా ప్రారంభిస్తామని తెలియజేసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ డైరీ ఏంది, దేనికోసమని అడిగే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. 10,000 మంది మహిళలు, పాడి రైతులు, ఎవరికైతే ఆవులున్నాయో గేదెలున్నాయో రాప్తాడు నియోజకవర్గంలో వారందరికీ కూడా
వారి పాలనన్నింటినీ కూడా సేకరిస్తాం. ఈరోజు హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు డైరీ జగనన్న అధికారంలోకి వచ్చేంత వరకు లీటర్కి 20 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు 50 రూపాయలకు పాలు అమ్ముకుంటా ఉన్నారు. 20 రూపాయలకు రైతులకు ఇచ్చేవాళ్ళు. డైరీ నడిపేదంతా కూడా గ్రామాల్లో పాడి రైతులంతా మహిళలే. మగవాళ్ళు వ్యవసాయానికి పోతే అక్క చెల్లెమ్మలు పొద్దున్న లేస్తానే ఆ గేదెలకు స్నానం చేయించి దానికి ఇంత గడ్డి పెట్టి పాలు బిత్తికి డైరీలోకి పోసి పిల్లలకు వాళ్ళకు సర్ది కట్టి మొగునికి సర్ది కట్టి మళ్ళా ఇంటి పనులు వంట పనులు చేసుకుని కష్టపడి మళ్ళా సాయంత్రం అయితేనే మళ్ళా కూడా పాలు బిత్తికి డైరీకి పోసి వచ్చి ఇంటికి సంపాదన తీసుకువచ్చే వాళ్ళు మహిళలే కుటుంబ యజమానులు. అటువంటి మహిళల కష్టాన్ని 25 సంవత్సరాలుగా దోపిడీ చేస్తూ వచ్చినారు చంద్రబాబు నాయుడు. 90లో ఆయన డైరీ పెట్టినాడు, హెరిటేజ్ డైరీ. అప్పటి వరకు రాష్ట్రంలో సహకార డైరీలు ఉండేవి, అవన్నీ మూత వేయించినాడు. మూత వేయించి ఆయన ఏం ధర చెప్తే ఆ ధరకే రైతులు పాలమ్మాల. 20 రూపాయలు 2019 ఎన్నికల వరకు 1 లీటర్ పాలకు 20 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనింది. తర్వాత ఎన్నికలైన తర్వాత జగనన్న వచ్చినాక అమూల్ని తీసుకొచ్చినాడు, పోటీ పెట్టినాడు. పోటీ పెడితే 25 రూపాయలు అయింది, 26 అయింది, 27 అయింది. ఈరోజు రాప్తాడులో సహకార డైరీ నిర్మాణం పూర్తయింది. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మహిళలందరి కోసం డైరీ నిర్మిస్తా ఉన్నారంటే ఈ డైరీ సంస్థలు ఈరోజు 30 రూపాయలు ఇస్తా ఉన్నాయి, 32 ఇస్తా ఉన్నాయి, 33 ఇస్తా ఉన్నాయి, 34 ఇస్తా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు 49 రూపాయలకు లీటర్ పాలు బయట మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఈ డైరీ మహిళల కోసం కట్టాం. ఈ 15-20 కోట్ల ఆస్తి కూడా మహిళల పేర్లతోనే చేయించబోతా ఉన్నాం. ఇది మాది డబ్బు మాత్రమే, ఆస్తి మొత్తం మీదేనని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆస్తిని మీకు అప్పచెప్పుతూ ఈ డైరీలో 49 రూపాయలకు మీరు ఏదైతే పాలమ్ముతారో దాంట్లో ఖర్చులు 5 రూపాయలు మినహాయించి 44 రూపాయలు ప్రతి లీటర్కు కూడా రైతులకు చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మీకోసం చేస్తా ఉన్న ఒక కార్యక్రమం. చిత్తశుద్ధితో మా అక్కలు నన్ను గెలిపించారు, మా చెల్లెమ్మలు నన్ను ఆశీర్వదించారని చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడుకుంటే మంత్రిగా ఉండి కూడా, ఒక మహిళ అయ్యుండి కూడా గత ప్రభుత్వంలో ఆమె ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన ఇల్లు 1250. అవి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అక్కడ ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా ఈ రోజు మన జగనన్న ఆశీర్వాదంతో మనం తీసుకొచ్చిన ఇల్లు 25,000 ఇళ్లను అక్షరాల శాంక్షన్ చేయించినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు స్వయంగా మీరు కట్టుకుంటున్న ఇల్లు కాకోకుండా ఆప్షన్ 3లో మేము కట్టిస్తున్న ఇల్లు కూడా దాదాపుగా 10,000 ఇళ్లను స్వయంగా మేము కట్టించి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా అక్క చెల్లెమ్మలు అప్పులు చేసుకోకూడదనేసి ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అర్బన్ ప్రాంతం వాళ్లకు కూడా, అనంతపురం పట్టణం వాళ్లకు కూడా, అనంతపురం పట్టణం పేదలకు కూడా ఆలమూరులో అయితేనేమి, కొడిమిలో అయితేనేమి ఈరోజు దాదాపుగా 10,000 ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఎవరి మీద రూపాయి అప్పు భారం కాకోకుండా 1,40,000 రూపాయలకే రాప్తాడు నియోజకవర్గంలోని మహిళలకు శాంక్షన్ చేసిన ఇళ్లను కట్టించి ఇస్తా ఉన్నాం. ఆ 1,40,000 కూడా జగనన్న ఇస్తా ఉన్నాడు. 1 రూపాయి కూడా ఎవరికి కూడా అప్పు భారం కాకుండా చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నాం? మా అక్క చెల్లెమ్మలు అప్పుల పాలు కాకూడదని చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకందరికీ కూడా ఉపాధి కల్పించాలనేసి సర్వే చేయించాం. డిఐడి పీడీ గారు సర్వే చేయించారు, జిల్లా కలెక్టర్ గారు సర్వే చేయించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది మహిళలు కుట్టు పనిలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు మాట ఇస్తా ఉన్నా. బెస్ట్ కార్పొరేషన్ అనే సంస్థను తీసుకొని వచ్చాం, రామరాజు కాటన్స్ అనే సంస్థను తీసుకొని వచ్చాం. ఆ 2 సంస్థలతో ఆలమూరులో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీని, కూడిమిలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అది కూడా 40 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. 6,000 మందికి ఉపాధి ఇవ్వబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చివరిగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేదానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కొడిమిలో ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. చివరిగా మనము చేసిన మంచిని చెప్పుకుంటూ వస్తున్నాం. 10,000 మంది మహిళలకు ఆవుల లోన్లు, గేదెల లోన్లు ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎవరైతే మాకు గేదెలు కావాలి, ఆవులు కావాలి అనే వాళ్లకు మనం కట్టిన డైరీని షూరిటీగా పెట్టి మీకు అందరికీ కూడా లోన్లు ఇప్పిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. డ్వాక్రా సంఘాల్లో ఆయా సంఘాల టీమ్ లీడర్స్ కి, అనిమేటర్స్ కి కూడా మేము వివరాలు అందజేసి వాళ్ళందరికీ నెల రోజుల్లో లోన్ శాంక్షన్ చేసే విధంగా, ఏప్రిల్ 30 లోన్ శాంక్షన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అమ్మా, జగనన్న కష్టం గుర్తించండి తల్లి, జగనన్న కష్టం గుర్తించండి.
జగనన్న ఈరోజు రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడండి. తెలుగుదేశం పార్టీ ఈనాడు జ్యోతి పత్రికలు రాసిన వార్తలు నమ్మద్దండి. ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషపు ప్రచారాలు నమ్మద్దండి. జగనన్నకు అండగా నిలబడండి. మీరందరూ కూడా గమనించాలి. సంక్షేమ పథకాలు ఇస్తానంటున్న జగనన్న కావాలా, సంక్షేమ పథకాలు రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కావాలా? ఆలోచన చేసుకోండి. ఈ రోజు మీ యుద్ధము చంద్రబాబుతో మాత్రమే. మీ సంక్షేమ పథకాలను లాక్కుంటాననేసి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తానంటున్న చంద్రబాబు పైన యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా పిలుపునిస్తూ జగనన్నకు అండగా నిలబడాలనేసి మరొక మారు మీ అందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.